నమస్తే అండి. జ్ఞానులు విచారిస్తున్నటువంటి మనస్సును, యోగులు విచారిస్తున్నటువంటి ప్రాణమును విరసి పతంజలి యోగశాస్త్రం అంతటినీ కూడా మారు మనస్సు అనేటువంటి ఒకే ఒక్క మాటలో బంధించాడు మన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. మొదట జ్ఞానుల భాషలో మారు మనస్సు అనగా నిరంతరము మార్పుకు లోనవుతున్న గుణత్రయముతో, అనగా తమో రజో సత్వ గుణములతో వ్యభిచరిస్తున్నటువంటి మానవుడి మనస్సు యుక్త కాలమున ఇట్టి గుణస్వభావములకు కారణమైనటువంటి కామము లేదా సర్పము అనేటువంటి కొమ్మను విడిచి గుణాతీతమైన మార్పే లేనటువంటి శాశ్వతమైన ప్రాణముతో, అనగా పరమపురుషుడు లేదా గురువు అనేటువంటి కొమ్మతో జత కట్టడమే ఈ మారు మనస్సు. ఇక యోగుల భాషలో మారు మనస్సు అనగా మూలాధారమునందు నిద్రిస్తున్నటువంటి కుండలినీ శక్తి, అనగా కామము లేదా సర్పము యుక్త కాలమున మేలుకొని బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులైనటువంటి పర్వతములను ఛేదించుకుంటూ ఆజ్ఞాచక్రమందు విశ్రమించినప్పుడు ప్రాణము పోయి తెలివి తప్పని ఇట్టి ఆపత్కాల క్షణములో ప్రాణము లేదా ఊపిరి కోసం మొరపెట్టినటువంటి ఒంటరైన మనస్సుకు గుణాతీతమైన మహోన్నతుడు లేదా గురువు లేదా సహస్రారము లేదా క్రీస్తు యొక్క ప్రాణము ఆశ్రయమవ్వడమే ఈ మారు మనస్సు. సముద్రమంత సబ్జెక్టులో దాగి ఉన్నటువంటి సరళమైనటువంటి భక్తిని చెప్తున్న క్రీస్తు యొక్క మాటను గ్రహించువారు ధన్యులు. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు లోతైనటువంటి ఈ మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.